ధనత్రయోదశి రోజు బంగారం కానీ వెండి కానీ కొనాలంటారు. ఏదైనా కొత్త వస్తువులు కానీ కొనాలంటారు. కొంటే ఇంకా అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కటాక్షం ఎక్కువగా ఉంటుంది, ఇంకెక్కువ సిరి సంపదలు అమ్మవారు ఇస్తారు అని అంటారు. అవునండి. నిజమేనా? ఫస్ట్ మనం చూస్తే ధనత్రయోదశికి లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఏంటి సంబంధం అంటారు? చాలా సంబంధం ఉందండి. ఏ పవర్‌ఫుల్ వెల్త్ ఎనర్జీ కాంబినేషన్ మేడం. ఈరోజు ధనత్రయోదశి రోజున మాత్రం పవర్‌ఫుల్ ఎనర్జీ అనేది ఎర్త్ పైకి వస్తుందంటారు. అంటే అమావాస్య గాని, పౌర్ణమి గాని 2, 3 రోజుల ముందు ఎస్పెషల్లీ పండుగలు ఉంటాయి కదా! పర్వదినాలు. ఆ పండుగ దినాల ముందు రోజున మనకు చాలా మంచి రిజల్ట్స్ వస్తుంటాయి ధనత్రయోదశి. దివాళీ ముందు రోజు జరుపుకునే ధనత్రయోదశి రోజు ఏం చేయాలి అవన్నీ మనం చూద్దాం మేడం. నెక్స్ట్ స్లైడ్‌లో మనం చూసినట్టయితే అక్కడ మీరు చూడండి మేడం. ధనత్రయోదశి తర్వాత వాట్ ఈస్ ధనత్రయోదశి? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. ఏంటి ధనత్రయోదశి? ఏమిటి అంటారు? మనం చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా చూద్దాం. అయితే ధనత్రయోదశి రోజున ఈస్ ద ఫస్ట్ డే ఆఫ్ ద దివాళీ డెడికేట్ టు గాడ్‌లెస్ లక్ష్మి అండ్ లార్డ్ ధనవంతరి. వారికి సింబాలిక్‌గా మనం ఈరోజు చేసుకుంటాం మేడం. ధనవంతరి అనగానే మనకి ఆయుర్వేదం గుర్తుకొస్తుంటుంది. అసలు ఆయుర్వేదం నిజం చెప్పాలంటే పూర్వకాలంలో చాలామంది హెల్త్ ఇష్యూస్‌తో సఫర్ అయిపోయారు. ధనవంతరి ఏంది గాడ్ మనం ఎందుకు పోలుస్తామంటే వారి వల్ల ఎన్నెన్నో గ్రంథాలను రాసిన తర్వాత దాన్ని ఆచరించడం ద్వారా ఎంతోమంది వారి యొక్క అనారోగ్య సమస్య నుంచి బయటపడ్డారు. సో దానికి సింబాలిక్‌గా మనం జరుపుకుంటాం. దాంతో పాటు లక్ష్మీదేవికి మా ఇంటికి రావాలి ముందుగానే. అంటే లక్ష్మీదేవి కంటే ముందుగానే ధనత్రయోదశి రోజు మీరు ఇందాక అన్నారు చూసారా? గోల్డ్, సిల్వర్ లేదా ల్యాండ్ అలా కొంటే ఏమవుద్దంటే లక్ష్మీదేవికి ఇష్టమటండి బంగారం. ఎవరైతే బంగారం వేసుకుంటారో ఒంటి మీద మరింత రావడానికి ఇష్టపడుతుందట.